జూలై మొదటి వారంలోనే ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి ఉద్యోగులందరికీ 50,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులను అక్కడికి జమ చేసి వాళ్ళందరికీ హెల్త్ కార్డులు పంపిణీ చేయాలనేది ప్రభుత్వం ఆలోచనలో ఉందని ఈరోజు పత్రికల్లో ప్రధాన పత్రికల్లో మొదటి పేజీలో రాశారు. నేను ఏమంటున్నా 186 జీవగత ప్రభుత్వం ఇచ్చిందే. ట్రస్ట్ ఫామ్ చేస్తామని చెప్పింది వాళ్ళే. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీకి నగదు రహిత వైద్యం చేస్తామని చెప్పినాడు కూడా. ముఖ్యంగా నేను నాలాగా కొంతమంది అడిగాను, మేము ప్రీమియం చెల్లింపులు చేస్తాం, ఆ ప్రీమియం కూడా 2% కడతాం, 1.5% కడతాం, 1 కడతామని చెప్పలే. దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రీమియం స్లాబులను పరిశీలించండి. మేము కూడా మాకు ఒక స్లాబ్ డిసైడ్ చేస్తే గెస్టెడ్ అధికారులకింత, హెడ్ మాస్టర్స్, లెక్చరర్స్, అధికారులకింత, ఉపాధ్యాయులకింత, ఉద్యోగులకింత అనే స్లాబ్ మీరు డిసైడ్ చేస్తే 2-3 స్లాబులుగా మీరు డివైడ్ చేస్తే మీకు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నాణ్యమైన వైద్యం దొరకాలి, గౌరవప్రదంగా హాస్పిటల్లో చికిత్స జరగాలి. కార్పొరేట్, ప్రైవేట్ అన్ని హాస్పిటల్స్ కూడా మరి ఆ రకంగా మీరు సమావేశం పెట్టి ఇవన్నీ చెయ్యండి అని చెప్పినాము. కసరత్తు జరుగుతున్న టైంలో ప్రభుత్వం మారిపోయింది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అడిగి మా వాళ్ళు గత గవర్నమెంట్ హెల్త్ కార్డులు అయితే ఇచ్చింది, ఒకసారి పనిచేసినాయి, ఆ తర్వాత పని చేయకుండా పోయినాయి, డబ్బులు రిలీజ్ చేయలేదని ఉపాధ్యాయుల ఉద్యోగ వాళ్ళందరి నుంచి వచ్చినటువంటి ఆరోపణ కదా. నేను దాన్ని తప్పనడం లేదు కదా. ఇప్పుడు కూడా మొన్న కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్స్ చికిత్స జరుగుతుంది, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అది ప్రైవేట్ హాస్పిటల్స్ 243 కోట్లు పెండింగ్ ఉంటే ఇక చాలు ఈ చికిత్స మేము తిరగలేము, మాకు బిల్స్ వస్తలేవు అని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ చేతులు ఎత్తేసి నిరసన తెలిపి గేట్ బంద్ చేసినాయి ప్రజలకు. దాన్ని బంద్ చేస్తే మళ్ళీ 60-70 కోట్లు కొంత అమౌంట్ రిలీజ్ చేసి వాళ్ళని ఏదో కన్విన్స్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ ద్వారా జరుగుతుంది. ఆరోగ్యశ్రీకి జరిగేటువంటి చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో పురుగులను చూసినట్టు చూస్తారు. అట్లా మేము ఉండొద్దనే కదా కోరుకున్నది. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా వాళ్ళు అంటూ ఉన్నారు, హాస్పిటల్స్ చాలామందితో మాట్లాడినా, విశ్వాసం కోల్పోయినాం మేము, మాకు బిల్స్ టైంకు రావు, ఎప్పటివో పాతకాలం నాటి ప్యాకేజ్ రేట్స్ మాకు ఇస్తామంటున్నారు, మరి మేము అది చేయలేము, రివైజ్డ్ ప్యాకేజ్ రేట్స్ మరి ప్రభుత్వం మీటింగ్ పెడితే మాతో మాట్లాడితే మాకున్న ఇబ్బందులు కూడా చెప్తాం, ప్రభుత్వం సకాలానికి బిల్లులు చెల్లింపులు చేయడం లేదనే ఇబ్బంది కూడా చెప్పి ప్రభుత్వం నుంచి మాకు భరోసా మరి ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా దొరికితే కనుక ఆలోచిస్తామంటే ఇంతవరకు హాస్పిటల్స్ అసోసియేషన్స్తో సమావేశమే జరగలేదు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ మాట్లాడినే దిక్కులేదు. ట్రస్ట్ అయితే నిర్మితమైంది కదా, సంఘాల నాయకులు ఆ సలహా ఈ ఘనత వహించిన ముఖ్యమంత్రికి వచ్చింది కాదు, సోకాల్డ్ టీఎన్జిఓ టీజీఓ ఇప్పుడున్న నాయకత్వానికి వచ్చింది కాదు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ట్రస్ట్ ఫామ్ చేస్తామన్న జీవో అప్పుడే వీళ్ళు విడుదల చేయడానికి కారణం దెన్ అసోసియేషన్ లీడర్స్ అందరం కూడా ట్రస్ట్ ఉండాలని చెప్పినాం. ఆ ట్రస్ట్ కూడా ఎట్లుండాలని చెప్పినాం, సిఎస్ చైర్మన్గా ఉండాలి, ప్రతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అందులో మెంబర్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయ అధికారుల గెజిటెడ్, నాన్ గెజిటెడ్ టీచర్స్ యూనియన్స్ నుంచి కూడా తీసుకొని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఒక 10 మందిని 12 మందిని ఎంతమందిని పెడతారో పెట్టండి, అధికారులను పెట్టండి. ఈ ఇరువైపుల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటే అమలు కాబోతున్నటువంటి ఈ వైద్యం ఏదైతే ఉన్నదో నగదు రహిత వైద్యం హెల్త్ కార్డ్స్తో ఎట్లా జరుగుతూ ఉంది, హాస్పిటల్స్ ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు, ఇందులో జెన్యూనిటీగా ఎంత చికిత్స చేస్తున్నారు, అందులో ఏమైనా ప్రాణ జరుగుతుందా, పొరపాటు జరుగుతుందా, ఉద్యోగస్తులకు సంతృప్తిగా ఉందా లేదా, ఉద్యోగస్తులతో వాళ్ళకేమన్నా ఇబ్బందులు ఉన్నాయి హాస్పిటల్స్ అనేటువంటిది రివ్యూ సమీక్ష చేయడం ద్వారా 3 నెలలకో మీటింగో 2 నెలలకో మీటింగ్ పెట్టండి అని సలహాలు చెప్పి సూచించి ఆ జీవో విడుదల చేయించినటువంటిది గత ప్రభుత్వం ద్వారా వచ్చింది. దాన్ని రెఫరెన్స్లో పెట్టి ఈ ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది. మొన్న ట్రస్ట్ లోపల సంతోషం, కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులను తీసుకున్నారు, ఐఏఎస్లను పెట్టిండ్రు, సిఎస్ ఆధ్వర్యం నడుస్తుంది. ఇదంతా జరగకముందే ఆ ట్రస్ట్కు ఒక అకౌంట్ బ్యాంకులో ఓపెన్ కాకముందే మేము ఇంకొక మాట అన్నాం, ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంటు అడ్వాన్స్గా విడుదల చేయాలి, అది ప్రతి నెల చివరి వారంలోనే రావాలి, క్రెడిట్ కావాలి. ఇక మీ చేతుల్లో పని నెక్స్ట్ మంత్ ఫస్ట్కు, ఎవ్రీ మంత్ ఫస్ట్కు మా జీతాలు మీ దగ్గరే ఉంటాయి, మా వేతనాలు మీ దగ్గరే, మా పెన్షన్ మీ దగ్గరే ఉంటాయి, మీరు కోతేసి ఇచ్చేదే కదా, మీరు కోతేసుకోండి, డైవర్ట్ చేసుకోండి, అకౌంట్కు జమ చేయండి. దానికంటే ముందు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట మేము చెప్పినాం. కానీ ఏమైంది, ఇప్పుడు ఉల్టా జరిగింది. ప్రభుత్వం ఈ రోజు వరకు రూపాయి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, మా డబ్బులు ఏ అకౌంట్లో ఉన్నాయో తెలియదు,
ఆ డబ్బులకు భద్రత ఉంటుందా లేదా రేపు తెలియదు. నాకున్న అనుమానం అయితే వ్యక్తిగతంగా మ్యాచింగ్ గ్రాంట్ రాకపోగా ఉన్న డబ్బులు కూడా మా జీపీఎఫ్లో డబ్బులు ఎట్లా మాయమైపోయినాయి, ఇవి కూడా డైవర్ట్ అవుతాయేమో అని మా ఉద్యోగ ఉపాధ్యాయుల విపరీతమైనటువంటి అనుమానం ఉంది, టెన్షన్ ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అట్లే కనబడుతుంది. ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఇవాళ 24వ తారీఖు, ఇక 6 రోజులే ఉంది. ఈ 6 రోజులు అంటే దాదాపు మీరు ట్రస్ట్ ఫామ్ చేసేందుకు 20 రోజుల కాలం పట్టింది. మరి ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎంతసేపు పని అండి? అకౌంట్ ఓపెన్ చేసి ఈ వారం లోపల గత నెల మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి కదా ఈ ప్రభుత్వం, మా డబ్బులు ముందు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు ముందు విడుదల చేయండి. ఒక క్రెడిబిలిటీ తీసుకోండి, టీచర్స్, ఎంప్లాయీస్, పెన్షనర్స్ క్రెడిబిలిటీ తీసుకోండి. ఆ రకంగా తీసుకుంటే మేము కూడా అనుకుంటాం కదా, సరే మన ఒక వారం 15 రోజులు నెల ముందుగా పోయినా కూడా ప్రభుత్వం ఇచ్చేది ఇచ్చింది అని అనుకుంటాం కదా. మళ్ళీ రేపు ఫస్ట్కు మై కట్ అయిపోతే మరి ప్రభుత్వం మళ్ళీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి కదా. అంటే మేము 2 నెలలు మేము డబ్బులు జమ చేస్తుంటే 2 నెలలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మీ డబ్బులు మా డబ్బులు మాకు ఉపయోగపడితే, మా ఆరోగ్యాన్ని భద్రంగా ఉంటే, సౌండ్ మైండ్ సౌండ్ బాడీ బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తాం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందిస్తాం, హెల్తీగా ఉంటాం, పిల్లలకు బోధన బాగా చేస్తాం, పథకాలు బాగా అందిస్తాం, ఒక రేసు గుర్రంలాగా పరిగెత్తుతాం, బాగా ఫిట్నెస్తో పనిచేస్తాం, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది కదండి. మరి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్స్ కూడా ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, మీ పల్లెబెట్టి ద్వారా నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఫ్యామిలీకి కొత్త నిర్వచనం చెప్పింది ప్రభుత్వం. సపోజ్ నేను ఉపాధ్యాయుని అయితే, నా భార్య కూడా ఉద్యోగస్తురాలు అయితే, పొరపాటున నా తండ్రి కూడా పెన్షనర్ అయితే, నేను ఆ తల్లిదండ్రులకు నేను ఒక్కరిని కొడుకుని అయ్యి ఉంటే, లేదా వేరే వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ లిస్టులో కుటుంబ సభ్యుల్లో భార్య కొడుకులను చేరిస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, కుటుంబంలో ఒక్కరికి ఈ ప్రీమియం చెల్లింపు ఉంటుంది, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు ఆ కుటుంబం లోపల వస్తారు. ఇది అందరికీ తెలిసిన నిర్వచనం. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము తుగ్లక్ పరిపాలన లేకుండా ఆయన కూడా మంచిగా చేసిండేమో ఆ రోజుల్లో. ఇంత ఆగమైతే చేయలే. భర్తకు 1.5% కట్టు, భార్యకు 1.5% బేసిక్ పేలో కట్టు, పెన్షనర్ కూడా 1.5% కట్టు. అంటే పెన్షనర్కు వేరే ఫ్యామిలీ ఉంటుంది, భార్యకు వేరే కుటుంబం ఉంటుంది, భర్తకు వేరే కుటుంబం ఉంటుందా? ఈ మోకాలలో ఉందా, అరికాలలో ఉన్న మెదడు ఎక్కడుంది? ఇది దుర్మార్గమైనటువంటిది. అంటే ముగ్గురిని చెవులు పిండి 1.5 తీసుకొని మరి 3 కుటుంబాలు, ఫ్యామిలీలు వేరే విధంగా. ఇంకొక దగ్గర ఇన్సూరెన్స్ ఉంది కొంతమందికి. మా దాంట్లో ఈ కార్డును, వైద్యాన్ని నమ్ముకోక ఇన్సూరెన్స్ ఉంది. ఏమి ఇన్సూరెన్స్ ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ కట్టుకుంటున్నారు, కంటిన్యూషన్లో ఉంది. ఆప్షన్ అడగలే. ఆప్షన్ అడిగి ఉంటే ఎక్స్ అనేటువంటి టీచర్కు, ఎంప్లాయీకు ఇన్సూరెన్స్ ఉంటే నీవు హెల్త్ కార్డులో ఇష్టపడతావా, ఇంట్లోకి కొనసాగుతావా, ఇంట్లోకి వస్తావా, లేక ఇన్సూరెన్స్లోనే కొనసాగుతావా అని అడిగి ఉంటే ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ ఆయన సెలెక్ట్ చేసుకుంటే 1.5 కట్ చేయకుండా ఈయన వదిలిపెట్టాలి. మీ దగ్గర రాడు, ప్రభుత్వం కార్డుతో చికిత్సకు రాడు, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమే తీసుకుంటాడు. ఆప్షన్ అవకాశం వేయలేదు కదా. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇలా. అంటే మేము ఇన్సూరెన్స్ ప్రీమియం చేసుకోవాలి, 1.5% ఇక్కడ చెల్లింపు చేయాలి. ఇదెక్కడి పద్ధతి అండి? ఇదెక్కడ ప్రభుత్వం? ఇదెక్కడి కథ? ఈ నాయకులకు ఏమన్నా అర్థమవుతుందా? అసలు ఏదైనా ప్రభుత్వం చెప్పిన దానికి తలకాయ ఊపొస్తున్నారా డూడు బసవనంలో మాదిరిగా, లేక మనకున్నటువంటి ఇబ్బందులను అక్కడ ఏమైనా చెప్పే ప్రయత్నం కనీసం చేయడం లేదని అనిపిస్తూ ఉంది మాకని ఫోన్ చేసిన వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటాం. నిజంగా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు బయటనే మంచి ప్యాకేజీలు ఉంటాయి. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు, 15 లక్షల వరకు తీసుకుంటారు. అది కూడా ప్రీమియం అంతే ఉంటుంది. సంవత్సరానికి 15,000, 16,000, 20,000. ఇప్పుడు వీళ్ళు నెల నెల కట్టేది చూస్తే దానికంటే తక్కువనే అవుతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆలోచించాలి.